డొమినోస్ పిజ్జా ఆర్డర్ పెట్టాను. మొత్తం ఇది ఈ అమౌంట్కి వచ్చింది 128 రూపీస్. ఫస్ట్ ఆర్డర్ అనమాట ఇది, అందుకనే ఇంత తక్కువ కాస్ట్కి వచ్చింది ఇది. నేను ఏమేమి ఆర్డర్ పెట్టానో చూద్దాం. ఇట్లా పేర్లు పర్క్విక్ అండ్ ఇవన్నమాట ఇట్ల పేర్లు. ఒకటి నాన్ వెజ్ పిజ్జా, ఒకటేమో ఇదేంటి వెయిట్ తీస్తాను చూపిస్తాను. ఇది కూడా ఇది రెడ్ చిల్లీ పిజ్జా అనమాట. దీని పేరేంటో ఎగ్జాక్ట్గా ఉంటుంది, చూసి చెప్తా ఒకసారి వీడియో ఆపి. ఇంకోటి ఏంటంటే దీనికి సీల్ వచ్చింది, దీనికి మాత్రం సీల్ రాలేదు. వెజ్ పిజ్జాకి సీల్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు నేను. ఇది ఇక్కడ సీల్ ఉంది. ఓకే డన్, ఓపెన్ చేసా సీల్. ఇది నాన్ వెజ్ పిజ్జా. సెగ తగులుతుంది ఇక్కడికి హ్యాండ్కి, చేతికి. ఇదేమో 60 రూపీస్, ఇదేమో 46 రూపీస్ ఎంతో పడింది. టోటల్ బిల్ రెండు కలిపి వచ్చేసి 128 రూపీస్ అనమాట. చెరుకొకటి కొంచెం టేస్ట్ చేసి కూడా చెప్తాను ఎలా ఉందో. చిన్న ముక్క కట్ చేసా, ఇది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. స్మెల్ అయితే ఓకే తిన్నాను, పెద్ద ఏం లేదు, రొట్టెలా ఉంది అంతే. ఉప్పు కాదు, రకం టేస్ట్గా రొట్టె బన్ ఎలా ఉంటుంది అలా ఉంది. ప్యాకెట్స్ కూడా ఇచ్చాడు, చిల్లీ ఫ్లేక్స్, ఆర్గనైజ్డ్ సీజనింగ్ 3 ఇచ్చాడు. ఇలా వైప్స్ కూడా ఇచ్చాడు. ఇది మాత్రం అందే. టేస్ట్ అయితే ఇది నేను తిన్నాను, మళ్ళీ తింటా. పెద్ద ఏం లేదు. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది ఇలా కట్ అయ్యలేదు, నేనే కట్ చేశాను కొంచెం. ఇది బాగుంది టేస్ట్, వెజ్ పిజ్జా. కానీ ఇది మాత్రం అంత ఏం లేదు, చికెన్ అన్నారు కానీ ఏం లేదు. ఇది మాత్రం టేస్ట్ బాగుంది, ఫ్లేవర్ కూడా. నాకైతే ఇది ఎక్కువ నచ్చింది టేస్ట్. అదేను ఇదేమో పప్పుగా అంతేం బాగా, చికెన్ ఫ్లేవర్ లేదు దాంట్లో. ఈ వీడియో కానీ ఎక్కువ వ్యూస్ వస్తే అంటే కొన్నాను వస్తే అదేంటి లార్జ్ పిజ్జా ఉంది కదా 499 రూపీస్కి వస్తుంది. అది కూడా ఎంత సైజు ఉంటుందో ఏంటో చూపిస్తా. ఇది హ్యాండ్ అంత ఉందో అంతే సైజు, హ్యాండ్ అంతా ఎగ్జాక్ట్గా. నేను దగ్గరికి పెట్టాను హ్యాండ్, మన చెయ్యి ఎంత ఉంటుంది అంత ఉంది సైజు. చిన్నది, జస్ట్ దిల్కుష్ ఎంత ఉంటాయి అంత ఉన్నాయి అంతే. పీస్ ఏమో కురికిన తర్వాత ఇదంతా బన్లా ఉంది అడుగున. 2 మిరపకాయ మాడిపోయింది.